చాలామందికి డ్రైవింగ్ అందరూ స్కూటీస్ బండ్ల మీద వెళ్తున్నారు కదా ఇప్పుడు ఎక్కువ. అందరికీ కూడా పిగ్మెంటేషన్స్ ట్యాన్ పట్టేసి ఉంటుంది మేడం. దానికి ఏం సమస్య? ఆ పిగ్మెంటేషన్ పోవాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకో? పిగ్మెంటేషన్ అనేది ఒక బ్రాడ్ టర్మ్. ఒక ఫీవర్ అంటే అది మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, లేదా ఒక సింపుల్ వైరల్ ఫీవర్ కూడా అవ్వచ్చు. అలానే పిగ్మెంటేషన్లో చాలా రకాలు ఉన్నాయి. ఎండ వల్ల వచ్చేది సన్ ట్యాన్ లాంటిది. అలానే మంగు అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మూలాన ఏజ్ని బట్టి వచ్చేది మెలాస్మా అంటాం, అలాంటివి. సెబోరిక్ మెలనోసిస్ అని ఉంటుంది. అలానే లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసస్ అని ఉంటుంది. వంకాయ రంగులాగా అయిపోతుంది స్కిన్, స్లోగా ఫేస్ మీద నుంచి నెక్, హ్యాండ్స్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో మెడ, అలానే చేతుల యొక్క ఫోల్డ్స్, ఇట్లాంటి అన్ని ఏరియాస్, ఎల్బోస్, నీస్, ఇలాంటివన్నీ బాగా థిక్గా అయిపోయి స్కిన్ డార్క్గా అయిపోతూ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ అనేది చాలా బ్రాడ్ టర్మ్. కానీ కామన్గా అందరూ ఈ మంగు మచ్చల్ని పిగ్మెంటేషన్ అని చెప్పి వస్తారనమాట. సో మంగుకి వైద్యం చాలా సింపుల్. ఏంటంటే మనం క్రీమ్స్ వాడుతూ చాలా వరకు తగ్గించవచ్చు. కానీ దెర్ ఈజ్ ఎ సేయింగ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఫస్ట్ జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎండకు వెళ్ళినా, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పొయ్యి దగ్గర వేడైనా, బట్టలు ఆరేసినప్పుడు వాటిని తీయటానికి వెళ్ళినప్పుడు కూడా ఎండ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అన్నమాట. ఇవన్నీ తీసుకుంటూ మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు మందులతోనే తగ్గించవచ్చు. అలా తగ్గనప్పుడు కెమికల్ పీల్స్, లేజర్స్ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. కానీ ఇవి అవసరం ఉందా లేదా అని తెలియకుండా పాపం చాలాసార్లు వచ్చి డైరెక్ట్గా మమ్మల్ని మాకు పీల్స్ చేయండి అని అడుగుతారు. పీల్స్ అంటే మేడం? కెమికల్ పీల్స్ అంటే చాలా సింపుల్ ఇదండి, మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను. ఒక ఆయింట్మెంట్ నేను ఇంటికి ఇవ్వాలి మీకు. సో మినిమం పర్సంటేజ్ ఆఫ్ మాలిక్యూలే ఇవ్వగలుగుతాను సేఫ్టీ మెజర్స్ కింద. అదే మాలిక్యూల్ హయ్యర్ పర్సంటేజ్లో ఉన్నప్పుడు ఒక క్లినిక్లో ఒక డర్మటాలజిస్ట్ సూపర్విజన్లోనే దాన్ని స్కిన్కి అప్లై చేసి ఆ స్కిన్ మీద వచ్చే రెస్పాన్స్ని బట్టి ఎప్పుడు న్యూట్రలైజ్ చేయాలి దాన్ని అనేది ఒక డర్మటాలజిస్ట్కే తెలుస్తుంది. అందుకనే కెమికల్ పీల్స్ అనేవి ఎప్పుడైనా ఒక బోర్డ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్తోనే చేయించుకోవాలి. అలానే లేజర్స్లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ని బట్టి ఏ బ్యాండ్ విడ్త్ వాడతాం అనేది మారుతుందన్నమాట. లేజర్ అనేది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్కి వాడతాము, హెయిర్ రిడక్షన్కి వాడతాము, అలానే టోనింగ్ అంటే స్కిన్ టోనింగ్కి వాడతాము, నెయిల్ ఫంగస్కి వాడతాము, టాటూ రిమూవల్స్కి వాడతాము. సో ఇట్లా రకరకాల కండిషన్స్లో వాడతామన్నమాట. అవసరం ఏది, దానికి ఏ లేజర్ వాడాలి అనేది ఒక డర్మటాలజిస్ట్ మీ స్కిన్కి అవసరాన్ని బట్టి డిసైడ్ చేస్తారు.